నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. 2024 నూతన సంవత్సరాలను పురస్కరించుకొని జేఎస్ఆర్ అరక్రాత్రి ప్లాట్ఫామ్స్ ఓనర్స్ సంయుక్తంగా అసోసియేషన్స్ అధ్యక్షుడు కనాట్ సుందరన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పీడబ్ల్యూ, ఎంసీ గ్లోబల్ తదితరులు సికింద్రాబాద్ పలు ప్రాంతాల్లో రోడ్లపై నిద్రిస్తున్న యాచకులకు వారి చేతుల మీదుగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నామని, తమకు తోచిన సహాయాన్ని అందించడంలో మిత్ర బృందంతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని వారు కొనియాడారు. లాస్ట్ 15 years నుంచి నేను ఇది అందరికీ సేవ చేస్తున్నాను. ఇది కానీ ఎవ్రీ మంత్ కూడా నేను సేవ చేస్తున్నాను. ఎవ్రీ న్యూ ఇయర్ లాస్ట్ 2 years కోవిడ్ తర్వాత చేయాలి. ఇప్పుడు మా అందరూ ఫ్రెండ్స్ అన్నీ కలిసి అందరికి పాపట హెల్ప్ చేయాలి మా ఉద్దేశం. థ్యాంక్ యూ. भैया इधर खड़ो, इधर खड़ो. ए लाइन पे ठहरो, अम्मा लाइन पे ठहरो. ए लाइन पे పోండి. మేమందరం జేఎస్ఆర్ ఆర్కాట్రియం నుంచి వచ్చినటువంటి అసోసియేషన్ వాళ్ళము. మేమందరం కూడా ఇక్కడ మా కన్నాట్ సురేంద్రన్ గారు సహృదయతతో ఈ వడికిస్తున్నటువంటి శీతాకాలంలో ఆర్తులు ఉన్నారు, ఆకలితో పడుకునే వాళ్ళు ఉన్నారు, కప్పుకోవడానికి లేక ఇబ్బంది పడేవారు ఉన్నారు. వాళ్ళందరినీ కొంచెం తోచినటువంటి బుడత సహాయం చేయడానికి ముందుకొచ్చి వాళ్ళందరికీ దగ్గరగా ఒక 100 మందికి ఆహారము తర్వాత బ్లాంకెట్స్ పంచడానికి నిశ్చయించుకొని, సో మేమందరం ఒక ఫ్రెండ్స్ అందరం కలిపి గ్రూప్గా ఏర్పడి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. సో వీఆర్ హ్యాపీ. చాలామంది ఉన్నారు, అంతమందికి ఇవ్వలేము, తోచినటువంటి సహాయం చేయడానికి మేము ముందుకు వచ్చాము. సార్ ఎంతమందికి ఇచ్చారు సార్? ఇప్పటిదాకా దగ్గర ఒక 60-70 మందికి ఇచ్చుంటాము. ఇంకొక 40 మందికి దగ్గర ఒక 100 మందికి సాయం చేద్దామని అనుకున్నాము. ఏ ప్రాంతంలో ఇచ్చారు సార్? ఇది మన ప్యారడైజ్, ప్రస్తుతం ప్యారడైజ్ దగ్గరలో ఇస్తున్నాము. తర్వాత పార్క్ లైన్ దగ్గర ఇచ్చాము, సంగీత్ దగ్గర. అంటే ఈ హెల్ప్ చేయాలని చెప్పిన ఉద్దేశం మీ ఫ్రెండ్స్కి అంటే ఏ విధంగా కలిగింది, ఎందుకు కలిగింది సార్? ఇది ఆల్మోస్ట్ ఇది ముందు నుంచి ఎప్పటి నుంచి నడుస్తున్నదే. అయితే సురేంద్రన్ గారు ముందుకు వచ్చారు. మా మధ్య ఉన్నటువంటి వెరీ ఫిలాంథ్రపిక్ మైండ్. ఎవ్రీ ఇయర్ చేస్తాము. సో ఈ రీసెంట్ 1 year నుంచి మేమందరం కలిసి అపార్ట్మెంట్లో ఉంటున్నాము. సో వీఆర్ నౌ డూయింగ్ టుగెదర్. విల్ కంటిన్యూ దిస్. కొత్త సంవత్సరం సందర్భంగా చేస్తున్నాము. ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారు, బట్ ఈసారి మేము అందరం కలిపి గ్రూప్గా వచ్చాము. అంటే ఇంత చలిలో మీ కాలుకి దెబ్బ తగిలినా కూడా అంటే ఈ విధమైనటువంటి హెల్ప్ చేయడానికి అంటే అలా అదేం లేదు. నేను కాలికి దెబ్బ చిన్నదే, పెద్ద ఇష్యూ ఏం కాదు. కానీ వాళ్ళ తాలూకా దీంతో పోల్చుకుంటే ఇది ఏమీ కాదు. వాళ్ళ తాలూకా ఇబ్బందితోని ఆకలితోని వాళ్ళ చలితో పోల్చుకుంటే ఇది ఏమీ కాదు. అంటే లెక్కలోకి తీసుకుని మీ ఫ్రెండ్స్ తరఫున ఈ న్యూ ఇయర్ వచ్చింది కానీ శుభాకాంక్షలు ఒకటి అందరికీ. అందరూ ఈ విధంగా శుభాకాంక్షలు అంటే అందరూ సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం. మన చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఆర్తులు ఉన్నారో వాళ్ళు ఆకలి లేకుండా, వాళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటేనే మనకు నిజమైనటువంటి నూతన సంవత్సరం. నా అభిప్రాయము, మా అందరి అభిప్రాయం కూడా అదే. ఓకే, అప్పుడే నిజమైనటువంటి న్యూ ఇయర్.